అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాంతో పాటు మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు, శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నది. ఒకసారి మేడంతో మాట్లాడిద్దాం. అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంది? అమ్మ, ఏంటి మీరైతే చాలా కాలంగా అన్నీ చూశారు కదా, ఇప్పుడు మీరు కూడా మాతో వస్తున్నారు కదా, నిన్నటి నుండి ఈ రోజు వరకు, అక్కడ నుండి ఇక్కడ వరకు మేడిగడ్డ గురించి ఎంత దుష్ప్రచారం చేశారు, ఏ విధంగా చేశారనేది స్పష్టంగా అర్థమైంది. అసలు ఇంకా పనికే రాదు, మొత్తం కొట్టుకుపోయింది, మొత్తం 1,00,000 కోట్లు దుర్వినియోగమైనాయి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏమర్థమవుతుందంటే కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలా, కేసీఆర్ గారు చేసిన ఏది కూడా నిశానా ఉండొద్దని ఒక దృఢ సంకల్పంతోనే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ అసెంబ్లీలోనే చెప్పాడు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి కూడా చెప్పించారు. ఇప్పుడు చెప్తున్నాం మేము, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వచ్చి చూడండి అని. రెండవది, రైతులందరూ పంటలు ఎండిపోయి ఇబ్బంది పడుతున్న సందర్భంలో వర్షం పడ్డప్పుడు వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ఏదో ప్రాజెక్టులు కట్టుకుంటాం. మరి నీళ్ళన్నీ సముద్రంలోకి వృధాగా పోతున్నప్పుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవి లిఫ్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాం. అక్క, ఒక విషయం చెప్పండి. మీరు ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ దగ్గర నుండి చూశారు. ఈ ప్రాజెక్ట్ కూడా చేశారు, ఇప్పుడు అది ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఏంటి నిజంగానే ఈ ప్రాజెక్టు వల్ల కాస్ట్ వాటర్ ఎక్కువ పడుతుంది, దీనివల్లనే మేము చేయలేకపోతున్నాం అనే ఒక మాట దాటేసే ధోరణి జరుగుతుంది. ఎట్లా చూడవచ్చు అసలు ఏంటి పరిస్థితి? అంటే రైతుల కోసం ఎంత ఖర్చు అయితే ఏమవుతుంది? ఎవరి కోసం పనిచేస్తుంది ప్రభుత్వం? రైతుల కోసమే కదా. ఆదా చేసుకోండి, ఆదాయాన్ని ఎటు రావాలో ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచించండి. కానీ రైతులకి ఈరోజు వాటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరమైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా అందరి ఎజెండా ఏముంటుంది? ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని ఉంటుంది, రైతులు బాగుండాలి అని ఉంటుంది. వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని ఆలోచిస్తుంటాం. సో అదే చెప్తున్నాం. ఈరోజు జెండాలు పక్కన పెట్టి, ఎజెండా పక్కన పెట్టి రైతుల కోసం పనిచేయాలనుకుంటే నిజంగా ఈరోజు రైతులందరూ కూడా 6 గాలాలు కష్టపడి పండించారు రైతులు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళ బంగారం పండిస్తారు నీళ్ళు ఇస్తే. అదే ఆలోచనతో కేసీఆర్ గారు చేశారు ఈరోజు. కానీ ఈరోజు కేసీఆర్ గారు చేసిన పని ఏది బాగుంది అని చెప్పుకోవడానికి వాళ్ళకి ముఖం చెల్లక ఈరోజు మేడిగడ్డని ఎంత బ్లేమ్ చేయాలో అంత బ్లేమ్ చేశారు. ఎన్నికల కన్నా ముందు ఏది లబ్ధి పొందాలో వాళ్ళు లబ్ధి పొందారు, ఫలితం వచ్చింది వాళ్ళకు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల కోసం, రైతుల కోసం పనిచేయాలని, ఈ వాటర్ని లిఫ్ట్ చేయాలని ఇంతకుముందే కన్నెపల్లి దగ్గర కేటీఆర్ గారు మాట్లాడుతూ చెప్పారు. 2nd వరకు మీరు లిఫ్ట్ చేయండి, లేకపోతే మేము వచ్చే చేసుకుంటామని. అంటే ఒక విషయం, మీరు సీనియర్ కాబట్టి చాలామంది రైతులను, లక్షల సంఖ్యలో రైతులను తీసుకొస్తాం, మేమే ఆన్ చేసుకునే పరిస్థితిని మీరు ఏర్పాటు చేద్దాం. ఒక రకంగా మేము తీసుకురావడం అని కాదు, ఆటోమేటిక్గా రైతు అంటోడికి నీళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు ఇంత కుట్ర చేస్తున్నారు అని ఆలోచించినప్పుడు గుండె రగిలిపోతుంది ఏ రైతు. కానీ ఇప్పుడు మనం చూసాం అక్కడ LMDలో మొత్తం ఎండిపోయింది, పైన అన్నీ ఎండిపోయింది. మరి ఇప్పుడే కదా నింపుకోవాలి. మొత్తం వర్షాకాలం పోయినాక నింపగలుగుతారా? వృధాగా 10 lakhs TMC పోతూ ఉంది, సముద్రంలోకి పోతుంది. మరి లిఫ్ట్ చేయమంటున్న అవకాశం ఉండి అన్నీ చేసి పెట్టున్నారు కదా కేసీఆర్ గారు. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు వాటర్ వస్తాయి కదా, అదే చేయమని చెప్తున్నాను. ఆర్టీవీ ద్వారా సబితా మేడం ఏం చెప్పబోతుంది ఈ ప్రాజెక్ట్ మీద? అంటే ఇక్కడ నుండి మొదలు పెడితే, ఇప్పుడు ఇక్కడ నుండి మొదలు పెడితే, గోదావరి నుండి మొదలు పెడితే 610 మీటర్ల ఎత్తున్న చెవెళ్ళ వరకు ఆలోచిస్తే నిజంగానే ఎక్కడైనా నీరు లభ్యమైతే దాన్ని రైతులకు మళ్లించాలనే సంకల్పం ఎవరిదైనా. ఇప్పటికైనా బేషిజాలకు పోకుండా కేసీఆర్ గారు చేసిన ప్రపంచంలోనే అతి లిఫ్ట్ అయిన ప్రాజెక్టు, రివర్కే నదికి నడకలు నేర్పిండనే లెవెల్లో ప్రాజెక్ట్ కట్టున్నారు. ఇప్పటికైనా బేషజాలు పక్కన పెట్టి రైతుల కోసం ఆలోచించే వాళ్ళైతే, రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు వీటిని లిఫ్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. రైట్, ఇది పరిస్థితి. బేషజాలకు పోకుండా వెంటనే ప్రాజెక్టును రన్ చేయాలి. ప్రాజెక్టును రన్ చేసి 1000 క్యూసెక్ల నీరు సముద్రంలో వృధా పోతుంది, వెంటనే ఆపి అది రైతులకు అందే విధంగా చూడాలని మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.